కేపీ నగర్. కేపీ నగర్ ఏమంటే కేపీ నగర్ అంటే అదే అదే అదేనండి. అవునండి. వాళ్ళ నాన్నగారు చావుకి అర్థం లేదు మట్టికి. దానికి సరైన ఆయనే రకరకాలు చెబుతా ఉన్నాడు. దానికంటే మన కళ్ళ ముందు ఘోరంగా వివేకానంద రెడ్డి గారి దగ్గర 48 గొడ్ల పోట్లు బాడీ మీద ఉంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంత చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు బాబాయ్ని చంపారు. ఎన్నిపోటు రాజకీయం అంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కళకళలాడుతూ ఉందంటే అది ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి చంద్రబాబు గారి నాయకత్వం వహించబట్టి ఈ రోజు కూడా ఆ జెండాను మనం కట్టుకు తిరగలుగుతాం. వెన్నుపోటుకి అర్థం అసలు ఎన్నుపోటు పొడిసే మనుషులే ఎన్నుపోటు గురించి మాడుతున్నారు. అన్ని రకాలు నిన్నగాక మొన్న వాళ్ళ చెల్లెలు మాట్లాడుతుంది, సొంత చెల్లెలు మాట్లాడుతుంది, బాబాయ్ గారి అమ్మాయి మాట్లాడుతుంది కదా. మాకు కుటుంబంలో మమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పమంటే తర్వాత మన అడగమన్నట్టు సమాధానం. వాళ్ళ నాయకులు కూడా ఏ నాయకుడు అయితే నమ్మి వీళ్ళు ఒకే మైకుల ముందు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమన్నాడు. చెల్లి చెప్పే మాట సమాధానం చెప్పమన్నాడు, తల్లి చెప్పే మాట సమాధానం చెప్పమన్నాడు. అసలు విజయమ్మ గారి కారు ఒకేసారి 2 టైర్లు ఎట్ట బయలుని దానికి కూడా సమాధానం చెప్పమన్నాడు. ఇప్పుడు నేను చూసాను, ఏదైనా ఒక టైర్ బాటలు చూసాం కానీ 2 టైర్లు ఒకేసారి బాటలు ఎక్కడ చూడలేదు. మరి అది విచిత్రం ఏంటో అది వాళ్ళకే వాళ్ళ కుటుంబానికి తెలియాలి. ఏదేమైనా కూడా మనం చంద్రబాబు గారంటే సంక్షేమం అభివృద్ధి సమానంగా వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సంక్షేమం మాటున దోపిడీ ఉంటుంది. సో ఇది అందరూ జగమెరిగిన సత్యం. ఇవాళ వాళ్ళ పిఏ 5,000 కోట్లు ఉన్నాయంటే అసలు దానికి ఏం చెబుతారు సమాధానం? దానికి ఆయనే చెప్పాలి. వాళ్ళ పిఏకి 5,000 కోట్లు ఎక్కడ చూసి ఆయన చెప్పాలి. 1-2 కాదు, 5,000 కోట్లు ఎక్కడ చూసినా బిజినెస్లో వాటాలు ఇవన్నీ ఒక పిఏగా పనిచేసిన వ్యక్తికి. సో ఇవన్నీ కూడా ముందు అటన్నిటిని తెలిసి వాడికి సమానం చెప్పుకునే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఎదుటి పార్టీ గురించి మాట్లాడమన్నాడు. అప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది విజయవాడ నగరంలో ఒక కమ్యూనిటీ ఉందంటే పరిశుభ్రంగా ఎప్పుడు కూడా కమ్మగుండే కాలనీని మేము కేపీ నగర్ అంటాం. ఆ రోజున పాత రోజులు వేసిన తార్ రోడ్లు, దాంట్లో చిన్న చిన్న గుంటలు, సిమెంట్ రోడ్లు వేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న నగరం ఈ కాలనీ వాసుల యొక్క కోరిక. ఏదేమైనా కూడా ఇక్కడ వాళ్ళ కోరిక ప్రకారం వీలైనంత మంచి రోడ్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ పక్కన మిరిస్ట్లా కాలేజీ ఉండటం వలన డ్రైనేజ్ కూడా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల కొంత ఈ ప్రధానమైన రోడ్లు నిర్మాణంలో, రింగ్ రోడ్ నిర్మాణంలో ఆ రోజున నేషనల్ హైవే వాళ్ళు కిందున్న డ్రైనేజ్ కల్వర్ట్లని దృష్టిలో పెట్టుకోకుండా వేయటం వలన ఆ కల్వర్ట్లన్నీ కూడా పూడిపోవటం వలన నగరంలో ఎక్కువగా ఈ స్టామ్ వాటర్ డ్రైన్కి చాలా ఇబ్బందులు వచ్చాయి. దాని అన్నింటి కూడా సరి చేయడానికి డిఫరెంట్ కాలువలు తీసి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ కాలనీ వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు రాకుండా ఉన్న రోడ్లని మెరుగుపరిచే రోడ్లు వేయటానికి కాలనీ వాసులు ఉన్న కోరిక ప్రకారం ఈ రోజున నేను ఇక్కడ కార్పొరేటర్గా పనిచేసిన అప్పన్న గారు, అదే ఇంజనీర్లు అందరూ కూడా రావటం జరిగింది. ఇదంతా కూడా ఎస్టిమేషన్ వేసి దానిలో కమిషనర్ గారి దగ్గర ఒకసారి కూర్చొని తప్పకుండా ఈ కాలనీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. కృషి చేయడం కాదు, సాధిస్తామని కూడా తెలియజేస్తాం. పంచాయతీ వ్యవస్థకు కానీ అక్కడ ప్రెసిడెంట్ కానీ ఆదాయం ఉన్నది. ఆడ పుట్టూడు కూడా మన పుట్టున్నాడు మావాడు సుందరం, వీళ్ళ కాగితాలు ఇచ్చి బిల్లు ఇచ్చే డబ్బులు పనని మరి కాలనీ వాసులు అడగడం జరిగిందండి. దాని మీద ఇవన్నీ చూసి ఇంజనీర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చి ఈ గారు రావడం జరిగింది. రోడ్లన్నీ తిరిగి చూశారు. కంపల్సరీ దీనికి ఒక లేయర్ అయితే దీనికి పడుతుంది. ఎందుకంటే ఎప్పుడో వేసిన 20 సంవత్సరాలు సుమారుగా అప్పుడు వేసిన రోడ్లే ఇవి, వేసిన రోడ్లే కాబట్టి మళ్ళీ దీని తర్వాత దీనికి ఏమీ టచ్ చేయలేదు. సత్య సర్వేక్షణలో ప్రప్రథమంగా వారు ఎవరైనా వచ్చిన టీం ఫ్రమ్ ఢిల్లీ వస్తే తీసుకొచ్చేది ఈ కాలనీకేనండి.
ఇంత స్వచ్ఛ వాతావరణంలో ఉండే మన కాలనీకి ఇంకా మరి మంచి జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. మరి అలాగే ఇక్కడ సైడ్ డ్రైన్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఇబ్బందిగా ఉంది. ఆ సైడ్ డ్రైన్స్ రివర్స్ లో బయట నీళ్లు కూడా ఇటు లోపలికి రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి వీరు అడుగుతున్నారు. ఈ గారు ఇవన్నీ చూసి దీనికి సరిగ్గా మరి డ్రైన్స్ అన్ని సరి చేపిస్తామని చెప్పనని చెప్తున్నారు. అలాగే ఈ రాష్ట్రం మంచి ఒక ప్రభావితమైనటువంటి సంకేతాలతో ముందుకు వెళ్తా ఉంది. తప్పకుండా మరి కాలనీ వాసులు మేమందరం కూడా మరి దాన్ని అనుసరించి మా నాయకుడిని కూడా మేము ఇంకా బలంగా ముందుకి తీసుకెళ్తామని చెప్పి మేమందరం మరి ఇక్కడ ఈ గుమిగూడిన ఈ జనాలందరూ కూడా ఒకటే మాట, జై చంద్రబాబు నాయుడు. నా పేరు దేవినేని అపర్ణ. లేక మద్దతు పొందాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానం పొందాడు ఆయన. అందువలన ఏదో డైవర్ట్ చేయడానికి చెప్పే మాటలు కాదు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది భారతదేశానికి చూపించాడు. ఇట్లా అభివృద్ధి చేయాలి. ఇవాళ అనేకమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి యొక్క పని విధానాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన పెట్టిన రైతు బజార్లు కానీ, ఆయన పెట్టిన డాక్రా గ్రూపులు కానీ చూసి అనేకమైన ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి పరిశీలన చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల దాన్ని మీరు కూడా అడగటం మానేయాలి కదా. అందువల్ల ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఘనంగా చూపించి, అదేవిధంగా సంక్షేమం కూడా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ప్రజలను కోరుతా ఉన్నాను, వీళ్ళు చెప్పే అబద్ధాలు, అనేకమైన అబద్ధాలు చెప్పి గతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో కూడా అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం జరిగింది. మొన్న 2019లో కూడా అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం జరిగింది. కానీ దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థమవుద్ది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి ప్రజలను కోరుతా ఉన్నాను. ఇదంతా రోడ్డు లేరు ఇమ్మంటున్నారు.